సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నీ దగ్గరకు రాబోతోందమ్మా. ఒక్కసారి విన్నావంటే ఆనందంతో పరవశిస్తావు. చూడు తల్లి, నీ ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అవమానిస్తూ హేళన చేస్తుంటే ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా. నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ వారి మాటలకు కృంగిపోయి ఏమీ చేయలేకపోతున్నావు. చూడమ్మా, ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తించుకో. ఇతరులు నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారో తెలుసా? వారు నీ స్థాయికి చేరుకోలేక నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారు. వారు నీతో పోటీ పడలేకపోతున్నారని గుర్తుపెట్టుకో. నీలాగా వారు ఎదగలేకపోతున్నారు. అందుకే వారు నిన్ను విమర్శిస్తున్నారని తెలుసుకో. నీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేని సందర్భంలో వారు అలా మాట్లాడతారని గుర్తించుకో. వాళ్ళకంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువలో ఉన్నావని తెలుసుకో తల్లి. నువ్వు వారిని ఏమీ అనలేక, వారిని ఎదిరించలేక నా దగ్గరకు వచ్చి, సాయి, వారు నన్ను ఇంకా ఎన్ని రోజులు ఎగతాళి చేస్తారు అని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నావు కదా. వారికి సరైన సమయంలో సరైన బుద్ధిని నేను కలిగిస్తాను. నిన్ను హేళన చేసేవారంతా నీ కింద ఉన్నవాళ్లే అని తెలుసుకో బిడ్డ. అలాంటి వారిని చూసి నువ్వు భయపడకు. వారు ఏం చేస్తున్నారు అంతా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఒక యజమానివి తల్లి. యజమానులు ఎక్కడైనా పనివాళ్ళు హేళన చేస్తే కృంగిపోతారా చెప్పు? నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకిస్తాను. నిన్ను కిందకి లాగి నీ దగ్గర ఉన్నది లాక్కునేవారు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు. చూడు బిడ్డ, నీకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నా దగ్గర ఒక కార్యం అప్పగించి ఎక్కడెక్కడో దాని గురించి వెతుకుతారు. కానీ దానికి రావాల్సిన ఫలితం మాత్రం రావడం లేదు. నా దగ్గర అప్పగించిన పని కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ తప్పక జరిగి తీరుతుంది. నీ సాయి నీకు అన్నీ ఇస్తారు అని నీకు కూడా తెలుసు కదా. అదే నమ్మకంతో ఉండు. తరువాత నువ్వు ఎదురు చూసే కోరిక తీరి నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోయి వెలుతురు వచ్చే కాలం ప్రారంభమవుతుంది బిడ్డ. నువ్వు ఎదురు చూసేవన్నీ ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి. ఇది నిజం తల్లి. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. ఆ రోజులు కూడా అతి త్వరలోనే రానున్నాయి. ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓపికగా ఎదురు చూసిన దానికి గొప్ప ఫలితం దక్కబోతోంది. నీ దిగులు, కష్టాలు, కన్నీరు ఇవన్నీ కొన్ని రోజుల్లో మాయమైపోతాయి. ఇవన్నీ తొలగిపోయి ఆనందంతో నువ్వు ఎగిరి గంతేసే రోజు త్వరలో రాబోతోంది బిడ్డ. అప్పుడు నీకే అర్థమవుతుంది ఇదంతా నా బాబానే చేశారు అని. ఇక నువ్వు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుందమ్మా.
నీ సాయి తండ్రిని ఎప్పుడూ నీతోనే ఉంటాను. నిన్ను హేళన చేసి అవమానించిన వారి గురించి ఇక ఏమాత్రం ఆలోచించకు. నీ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో అలానే నువ్వు కూడా ఉండు. ఇక అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది తల్లి. నేను చెబుతున్నాను కదా. ఇక ఎలాంటి విషయాలకు బాధపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇకనైనా నీ దిగులు వదిలేసి ప్రశాంతంగా ఉండు. నీకు నీ తండ్రి ఉన్నాడమ్మా. నీ బాబా నీకు చెంత ఉండగా భయపడటంలో అర్థముందా చెప్పు. నీ బాబా ఇంత చెప్తూ ఉన్నా నువ్వు భయపడుతూ ఉన్నావంటే దానికి అర్థమేమిటో తెలుసా? నీకు నీ బాబా కన్నా ఆ భయం మీదే నమ్మకం ఎక్కువ ఉందని. మరి అలాంటప్పుడు నీ కార్యాలు ఎలా సిద్ధిస్తాయి చెప్పు. ఒక్కసారి నీ భయాన్ని వీడి బాబా నీ దగ్గరున్నారన్న ధైర్యంతో ప్రపంచాన్ని చూడు. ఒక్కసారిగా నీకు తెలియని లోకాన్ని నువ్వు చూస్తావు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించని ప్రశాంతతను నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా ఈ తండ్రి చేస్తాడమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చెప్పారు కదా ఫ్రెండ్స్, బాబాగారు ఈ విధంగా ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా ఇంకా మీరు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే బాబాగారు చెప్పినట్టు ఆయన మీద కంటే మనకు ఆ భయం మీదే ఎక్కువ విలువ, ఎక్కువ నమ్మకం ఉన్నట్టు మనం భావించాలి. ఏమైనా అర్థం ఉందా మనం చేసే పనిలో? భగవంతుణ్ణి మన పక్కన పెట్టుకొని ఏదో చిన్న చిన్న కష్టాలకు భయపడితే భగవంతుణ్ణి వాటి ముందు తక్కువ చేసినట్టు. అలా ఎప్పటికీ మనం చేయకూడదు. బాబాగారు అంటూ ఉన్నారు, నా బిడ్డల పక్కన నేను ఎల్లవేళలా ఉంటాను, వారిని చల్లగా కాపాడే బాధ్యత నాది అని బాబాగారు చెప్తూ ఉన్నారు. బాబాగారిని నమ్మండి. ఆ తండ్రిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచండి. ఎటువంటి కష్టం ఎదురైనా సరే బాబాగారు చూసుకుంటారన్న నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే మీ ముందు తల వంచుతుంది. ఆ విధంగా బాబాగారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నమ్మకాన్ని కోల్పోవద్దండి. ప్రతి బాబా బిడ్డకి శుభమే జరుగుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.